ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతుండటంతో ఉద్యోగాల గురించి భయం మొదలైంది. కానీ టెక్నాలజీ ఇప్పటికీ పూర్తిగా మార్చలేని కొన్ని పనులున్నాయి. మనిషి అవగాహన, భావోద్వేగాలు, నైతికతకు అవసరమయ్యే ఆ 5 ఫ్యూచర్ గ్రూప్ ఉద్యోగాల గురించి తెలుసుకుందామా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ. చాట్ జీపీటీ నుంచి రోబోటిక్ మెషిన్ల వరకు టెక్నాలజీ దూసుకెళ్తోన్న తీరు చూసి చాలా మందిలో రేపు నా ఉద్యోగం ఉంటుందా అనే భయం మొదలైంది. ఇలా ఆందోళన చెందడంలో తప్పులేదు. ఎందుకంటే దాదాపు 4వ వంతు ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావం పడొచ్చని లెక్కలు చెబుతున్నాయి. కానీ మరోవైపు 2030 నాటికి దాదాపు 17 కోట్ల కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. నిజం చెప్పాలంటే మెషిన్ల లెక్కలు అంటే అల్గోరిథమ్స్ ఎంత వేగంగా ఉన్నా అవి మనిషిలోని ఫీలింగ్ని, అవగాహనని, నైతికతని, ఆటి స్థానాన్ని భర్తీ చేయలేవు. కొన్ని పనులకు మనిషి కేంద్ర బిందువు. ఏఐ ఎప్పటికీ లాక్కోలేని ఆ 5 ఉద్యోగాలేంటో, ఏఐ వర్సెస్ హ్యూమన్ జాబ్స్ యుద్ధంలో మనిషిది ఎందుకు గెలుపో తెలుసుకుందామా? ఒక వ్యక్తి ఆసుపత్రి బెడ్పై కంగారుగా ఉన్నారు. ఒక మెషిన్ మీ బీపీ చెక్ చేయగలదు. కానీ ఒక నర్సు మాత్రమే మీ కళ్ళలోకి చూస్తూ మీ ఆందోళనను అర్థం చేసుకుంటుంది. మీ చేయి పట్టుకొని ధైర్యం చెబుతుంది. నర్సింగ్ ఫ్రంట్ లైన్ ఆరోగ్య సేవల్లో 95% పనిని మెషిన్లు చేయలేవు. ఎందుకంటే దీనికి భావోద్వేగ బంధం, అనుకోని సంక్షోభంలో వెంటనే నిర్ణయం తీసుకోవడం, శారీరక నైపుణ్యం అవసరం. ఏఐ మిషన్లలో డేటా ఉండొచ్చు, కానీ రోగి బాధను ఫీల్ అయ్యే సామర్థ్యం ఉండదు. అందుకే నర్సింగ్ను ఏఐ తీసివేయలేని ఉద్యోగాల జాబితాలో అగ్రస్థానంలో ఉంచుతారు. మెషిన్ల స్క్రీన్పై డేటాను చూపించగలవు, కానీ రోగి బాగోగులు చూడడానికి బెడ్ పక్కన మనిషి ఉండడమే ముఖ్యం. భవిష్యత్తులో రోబోలే ఇంటి పనులన్నీ చేస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం వేరు. మన ఇళ్లలోని పాత పైప్ లైన్లు, ఇరుకైన గోడల వెనుకున్న వైరింగ్ లేదా ఇంజిన్ నుంచి వచ్చే వింత శబ్దాన్ని గుర్తించడం ఒక మెషిన్కు చాలా కష్టం. ప్రతి ఇంటి ప్లాన్ వేరుగా ఉంటుంది. అలాగే ప్రతి రిపేర్ ఒక కొత్త సవాల్. ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లాంటి పనులకు ఒక ప్రోగ్రాంలో నింపలేని శారీరక నైపుణ్యం, అక్కడికక్కడే ఆలోచించే తెలివి కావాలి. పాత భవనాల్లో దాగి ఉన్న సమస్యలను సరిచేయడానికి అవసరమైన మనిషి మెదడు, చేతి నైపుణ్యం మెషిన్ల వల్ల కాదు. మానసిక ఒత్తిడి పెరుగుతోన్న ఈ రోజుల్లో థెరపీ, కౌన్సిలింగ్ అవసరం చాలా ఎక్కువైంది. థెరపీకి మొదటి మెట్టు అయిన నమ్మకం, సానుభూతి అంటే ఎంపతి ఏ మిషన్ను సృష్టించలేదు. ఒక థెరపిస్ట్ మీ మాటల మధ్యలోని నిశ్శబ్దాన్ని, మీ ముఖంలో మారుతోన్న హావభావాలను, మీ పాత అనుభవాలను జోడించి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఏఐ మీ మాటలకు సమాధానం ఇవ్వగలదు, కానీ మీ బాధ లోతును అనుభవించలేదు. ఒక బాధలో ఉన్న మనిషిని ఓదార్చడానికి అవసరమైన మానవ సంబంధాన్ని మెషిన్ ఇచ్చే సమాధానాలు ఎప్పటికీ భర్తీ చేయలేవు. అందుకే ఈ రంగంలో ఏఐ రెసిలెన్స్ స్కోర్ 100కి 98. అంటే ఇది పూర్తిగా సురక్షితం. బోధించడం అంటే కేవలం సమాచారం ఇవ్వడం కాదు, ఒక పిల్లవాడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం. క్లాస్లో కూర్చున్న ఏ విద్యార్థి దిగులుగా ఉన్నాడో, ఎవరికి ప్రేరణ అవసరమో ఒక టీచర్ మాత్రమే పసిగట్టగలరు. పిల్లలకు క్రమశిక్షణ, నైతికత, టీం వర్క్ నేర్పించడానికి ఒక మానవ రోల్ మోడల్ అవసరం. ఏఐ పిల్లలకు లెక్కలు చేయడం నేర్పించగలదు, కానీ వారిని ఒక మంచి మనిషిగా మారేలా మాత్రం ప్రేరేపించలేదు. చిన్నపిల్లలకు స్కూల్ అంటే కేవలం చదువు మాత్రమే కాదు, ఒక సురక్షితమైన, ప్రేమపూర్వక వాతావరణం, తమని తాము తీర్చిదిద్దుకునే ఒక ఆలయం. దాన్ని ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఇవ్వగలరు. ఒక కంపెనీని నడపడం కేవలం డేటా రిపోర్టుల ఆట కాదు. సమాచారం అసంపూర్తిగా ఉన్నప్పుడు, రిస్క్ చాలా పెద్దగా ఉన్నప్పుడు ఒక లీడర్ లేదా సీఈఓ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నాయకత్వం అంటే మీ టీం నమ్మకాన్ని గెలుచుకోవడం, వారిని ప్రేరేపించడం, కష్టకాలంలో బాధ్యత తీసుకోవడం. ఏఐ మీకు వేల కొద్ది సలహాలు ఇవ్వగలదు, కానీ చివరి నిర్ణయం, ఆ నిర్ణయానికి సంబంధించిన నైతిక బాధ్యత అంటే అకౌంటబిలిటీ ఎల్లప్పుడూ మనిషిదే. కంపెనీ విజన్ ఎలా ఉండాలి, సమాజం పట్ల దాని బాధ్యత ఏంటి అని ఏ మెషిన్ నిర్ణయించలేదు. ఈ ఉద్యోగాలు సురక్షితంగా ఉండడానికి 4 ప్రధాన కారణాలున్నాయి. మానవ సంబంధాలు అంటే హ్యూమన్ డెన్సిటీ, గాఢమైన నమ్మకం, సంభాషణ, అవసరమయ్యే పనులు, ప్రతి క్షణం పరిస్థితులు మారే ప్రదేశాలు, ఉదాహరణకు నిర్మాణ స్థలాలు, సృజనాత్మకత ఆలోచన, కొత్త సమస్యలకు ఇంతకు ముందు ఎవరు ఆలోచించని పరిష్కారాలు కనుగొనడం. నైతిక బాధ్యత అంటే తప్పు ఒప్పుల మధ్య తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు, వాటికి బాధ్యత వహించడం. ఏఐకి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక సహాయక సాధనంగా ఉపయోగించుకోవాలి. తమ మానవ నైపుణ్యాలను మరింత బలోపేతం చేసుకొని టెక్నాలజీతో కలిసి ముందుకు సాగే వారికే భవిష్యత్తు. గుర్తుంచుకోండి, మెషిన్లు లెక్కలు వేయగలవు, కానీ జీవితంలోని అనుభవాలు, భావోద్వేగాల స్థానాన్ని మాత్రం అవి ఎప్పటికీ తీసుకోలేవు.